నమస్తే. ఇవాళ ఉదయం ఈటల రాజేందర్ గారు నేనున్న ఈ ప్లేస్ ఓల్డ్ బోయిన్పల్లి వడ్డెర బస్తీ, ఇది ఓల్డ్ అల్వాల్ జొన్నబండ, మొత్తం వడ్డెర సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తున్న ఏరియా ఇదంతా. ఒక 70 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడో ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంతకుముందు రేకులు ఉండే, కొంతమంది స్లాబ్ పోసుకున్నారు, గుడిసెలు ఉండే, కొంతమంది రేకులు వేసుకున్నారు. ఇట్లా దాదాపు ఒక 60-70 ఇండ్లు ఉన్నాయి. సో దాదాపు ఇది సర్వే నెంబర్ వచ్చి 582 సర్వే నెంబర్ అండ్ సబ్ డివిజన్ 582 అండ్ 583, 582, 583 సర్వే నెంబర్లు ఇవి. జొన్నబండ అంటారు ఇది. ఇక్కడ లీడర్ల కబ్జాలు ఉన్నాయి. చెరువు ఏమి లేదు ఇక్కడ. గతంలో ఒక క్వారీ ఉండే, గత గవర్నమెంట్ అప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు ఆ టైంలో ఒక క్వారీ ఉండే ఇక్కడ. ఆ క్వారీకి సంబంధించిన వ్యక్తి ఈ వడ్డరోల మీద కేసేసిండు. ఆయన మీద గతంలో కొంతమంది ముస్లింలు కేసేసి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నది. సో అల్టిమేట్గా ఇదంతా కూడా సీలింగ్ ల్యాండ్ అన్నది వెరీ క్లియర్. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది, ప్రభుత్వ భూమి అని. ఎందుకంటే ధరణిలో కూడా ఈ 582 అండ్ 583 సర్వే నెంబర్స్ ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ కిందనే చూపిస్తున్నాయి. ఎక్కడా కూడా చెరువు అన్నది లేదు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్లేసెస్లో ఈ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నా వెనకాల ఉన్న ఈ ప్రజలందరూ ఇండ్లు కట్టుకున్నారు. ఈ ఇండ్లు కూల్చేయడానికి, ఈ ఇండ్లు కూల్చకపోతే మీరు పెనాల్టీ కట్టాలని ఒక నోటీస్ ఇచ్చింది. ఎవరు? ఈ తలకాయలేని గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెరువులు కబ్జా చేసిర్రు అని ఒకవైపున హైడ్రా కూల్చివేతలు చేస్తున్నది. నేను దాదాపు ఒక 15-20 చెరువులు తిరిగిన. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ టవర్స్, రియల్ ఎస్టేట్ మాఫియాలు చెరువులు కబ్జాలు చేసి ఆ చెరువుకున్న గొలుసుని కబ్జాలు చేసి కడుతుంటే ఇంతవరకు ఒక్కదాన్ని కూల్చలేదు. కానీ పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తున్నారు. ఇప్పుడు ఈ వడ్డరోళ్ళంతా ఎటు పోవాలి? వడ్డరోళ్ళంతా రంగనాథ్ ఇంటికి పోవాలా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోవాలా? లేదు ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎవరు? రాజశేఖర రెడ్డి ఇంటికన్నా పోవాలా? మొత్తం ఇగో నోటీస్ ఇచ్చారు. ఏమని? నోటీస్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ టిఎస్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1905. అంటే వీళ్ళంతా కబ్జాలు చేసిరట. ఇక్కడ చెరువు కూడా లేదు, గవర్నమెంట్ ల్యాండే. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. జీవో 58, 59 తీసుకొచ్చారు కదా. 59 కింద పెద్ద పెద్ద వాళ్ళు భూములు కబ్జాలు చేసి ఆక్యుపై చేసుకున్నారు. 58 కింద వీళ్ళు అప్లై చేస్తే కనీసం వీళ్ళకి పర్మిషన్ రాలే, వీళ్ళకి అనుమతి ఇవ్వలే, రెగ్యులరైజ్ చేయలే లాస్ట్ గవర్నమెంట్. కరెంటు బిల్లులు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, అన్నీ ఉన్నాయి. సరే వీళ్ళు ఏమైనా చెరువులో ఎఫ్టీఎల్లో ఉన్నారు అని అంటే వీళ్ళని వేరే దగ్గరికి తరలిస్తారంటే ఒక అర్థం ఉన్నది. వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారు, ఏండ్ల నుంచి ఉన్నారు. మరి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి కదా. పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ప్రతి ఇంటికి నోటీసు ఉన్నది. అందరికి ఉన్నదా? లేపండి ఒకసారి, ఎవరెవరి చేతిలో నోటీసులు ఉన్నాయి? మీ నోటీసు లేదు. సో వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. చూడండి వాళ్ళ చేతిలో ఉన్న నోటీసులు ఒక్కసారి చూడండి. ఈ నోటీసులో ఏమున్నది? ఇగో నేమ్ ఆఫ్ విలేజ్ అల్వాల్ జొన్నబండ, సర్వే నెంబర్ 582, 583, సీలింగ్ సర్కారీ ల్యాండ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ల్యాండ్. ఎక్స్టెంట్ ఎంత అంటే 582 సర్వే నెంబర్లో 15 ఎకరాల 3 గుంటలు ఉంది. 583 సర్వే నెంబర్లో 12 ఎకరాల 38 గుంటలు ఉంది. మొత్తం 50 గజాలు 60 గజాల ఇండ్లు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళట వెళ్ళిపోవాలన్నట. ఎవడు వెళ్ళగొడతాడు వీళ్ళని? మీరు గనక వీళ్ళని తరలించే ప్రయత్నం చేసినా, వీటిని కూలగొట్టే ప్రయత్నం చేసినా మీ సీటు ఖతమవుతుంది రేవంత్ రెడ్డి గారు. అన్యాయం అయిపోతారు వీళ్ళు, మీరు అన్యాయం అవుతారు అనవసరంగా. అసలు ఈ నోటీసులు ఇచ్చినోడేవాడు? అధికారులు ఏమంటారట, మేము నోటీసులు ఇచ్చినాం కదా, ఇప్పుడు హైడ్రాకు వెళ్తుంది, హైడ్రా వాళ్ళు ఎంటర్ అయిపోతారట. అంటే హైడ్రా అంటే అదొక పెద్ద రాజ్యాంగేతర శక్తి. అంటే ఈ రాజ్యాంగానికి, దేశానికి, రాష్ట్రానికి సంబంధం లేని ఒక అతీతమైన శక్తి ఏమన్నది. హైడ్రా వస్తే వణికిపోవాల్సిందేనా? హైడ్రా వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వణికిపోవాలా? లీడర్ల ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు వణికిపోవాలా? పేద ప్రజలను వణికిస్తున్నారు ఎందుకు? ఎంత దారుణం అండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది పట్టాలు ఇచ్చేయండి, సైలెంట్గా పట్టాలు ఇచ్చేయండి, వాళ్ళకి రోడ్లు ఏర్పాటు చేయండి, లైటింగ్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఇంకా అన్ని సౌకర్యాలు కల్పించండి, మీకు మంచి పేరు వస్తుంది. 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉన్న ఇల్లు కూడా కొట్టడానికి ప్రయత్నం చేసేదానికి నోటీసులు ఇచ్చినారు కదా మీరు. ఇంత ఘోరమా? ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోవాలా? ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడుతుంటే నోటీసే ఇచ్చినాం కదా, ఇంకేం కాలే. ఎవడిచ్చింది నోటీసు? ఎవడు ఇవ్వమన్నాడు ఈ నోటీసు? గవర్నమెంట్ ఆన్సర్ చేయాలా. ఒక్కడొచ్చి ఈ ఇంటి మీద పడ్డా భగ్గుమంటది.
సో ఇట్లాంటి నోటీసెస్ ఈ రాష్ట్రంలో చాలా మందికి ఇస్తున్నారు. మీరు అక్కడ మూసీలో వాళ్ళని తీసేసినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసేయడానికి అందులో కలిపేస్తున్నారు వీళ్ళని కూడా. కానీ ఇక్కడే పల్లవి అనే ఒక స్కూల్ ఉన్నది, చూపిస్తా మీకు. ఆయన ఒక 4 ఎకరాల లోపలికి వచ్చిండు, ఆయన ఏమనరు. ముగ్ధం నరసింహ యాదవ్ అని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ అట, వీళ్ళే చెప్తున్నారు. ఆయన కొన్ని ఎకరాల్లోకి వచ్చిండు. మైనంపల్లి అనుచరులు కొంతమంది జొన్నబండ దగ్గర ఎవరో కబ్జా చేసిన ఆయన పేరు వినిపిస్తున్నారు. అంతా మీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళే. మరి వీళ్ళని ఎందుకు ఏం చేయట్లే? మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ చెరువు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ చెరువు కాదు అది. గతంలో క్వారీ ఉంటే ఆ క్వారీ అంతా తొలిచేస్తుంటే ఆ గుంటలాగా ఏర్పడ్డది. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, గవర్నమెంట్ ల్యాండ్ అనే చెప్తుంది. సో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నామా మీరు? 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మేము పుట్ట ముందు నుంచే ఉన్నాము. మా తాతలు, మా నాన్నమ్మలు, మా అమ్మమ్మలు అందరూ చనిపోయారు. మా అత్తగారు కొట్టి ఇక్కడ చనిపోయారు. మా వాళ్ళ చేతులు పోయినాయి, తలలు ఊసిపోయినాయి, బాగా రాళ్ళు కొడితే బర్మలు ఎగిరిస్తే చాలా మంది చనిపోయారు. ఇక మాకు వస్తురు, ఓట్లు వేసుకుపోతారు. హనుమంతన్ అయితే మీ ఇంట్లోకి మేము అడ్డం పడతాం అన్నాడు. ఈసారి ఇప్పుడేమో నోటీసులు పంపించిండు. మేము దిగులతో చచ్చిపోతున్నాము. మాకు భయం అవుతుంది. మా పిల్లలకు ఇక్కడ మేము మీటింగ్ పెట్టినాం సారు. మీటింగ్ పెడితే మీకు బస్తీ దవాఖానా కట్టిస్తున్నాడు, బస్తీ పైఖానా కట్టిస్తున్నాడు, మీకు అంగడి కట్టిస్తున్నాడు, ఏమేమో చెప్పిండు సారు. కుడిసీలు ఇప్పిస్తాము మీకు, అది ఏమో కంప్యూటర్ వాళ్ళు కట్టిస్తాము, అవన్నీ ఎన్నో చెప్పిండు. మీ ఇంట్లోకి ఏమైనా అయితే మేము అడ్డం పడతాం, మేము మీ గుమ్మాలకు అడ్డం పండుకుంటా అన్నాడు. ఈ స్థలమైన ఎవరో నేను పిలిపించి మీకు సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఎన్నో చెప్పిండు. కానీ ఈ రోజు లేడైనా మరి ఏమైందో మేమైతే దిగులతో చచ్చిపోతున్నాం. మేము అయితే ఆత్మహత్య చేసుకుని సిద్ధంగా ఉన్నాం. మేమైతే ఇక్కడికి వెళ్ళి కదలం సార్. ఎప్పుడు ఇచ్చారు ఈ నోటీస్ మీకు? ఇది 2 నెలల్లో ఏమైతుంది సారు, 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇచ్చి మీకు పట్టాలు ఇస్తాము, ఇవి తీసుకోండి అంటే మేము చదువుకోవడం ఎడ్డిగా తీసుకున్నాము. తీరుగా మన వచ్చి చెప్పారు మీకు నోటీసులు వచ్చినాయి అంటే మేము చనిపోవాలా, మేము బ్రతకాలా సార్ చెప్పండి. మా పిల్లలు మేము కొట్టిన గుంటలలో వేసుకొని చనిపోతాం. మరి ఈ రేవంత్ సార్ ఎక్కడున్నా వినాలే. మేము ప్రేమతో గెలిపించుకున్నాం. మాకు టీఆర్ఎస్ ఏం చేయలే, మాకు అవి ఇచ్చిండు, మాకు అవి గిట్టియలేరు, అన్నీ ఆపేసారు సారు. ఇవి ఆయన నన్ను ఇస్తాడేమో అనుకున్నాం, కానీ మమ్మల్ని నీడికెళ్ళి లేపుతారని మేమైతే కళలు గిట్ట ఊహించుకోలే. వచ్చి చెప్తున్నారా డైరెక్ట్ మీరు ఏం చెల్లిపోవాలని? చెప్తారు సారు. ఏమంటారు? కూలి పేస్తాము, కూల దింగుతాము, ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలి పిల్లలు తల్లులు అందరూ అని. మాకు తెల్లాలు నిద్ర పడతలేదు. ఇంత బండి బర్రం అంటే లేచి కూర్చుంటున్నాము. పని చేసుకునే దగ్గర మాకు అడుపుకెళ్ళదు సారు. పనికి పోదామంటే ఇదే భయం. ఇంట్లో కాపులు ఉంటున్నాము, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కూలిపేస్తాడో అని ఇంత భయం పెడుతుండు. 6 రోజులే మా అత్త మామ నిన్నే చచ్చిపోయారు, మా అమ్మ నాయన చచ్చిపోయారు. నా కడుపులో పుట్టిన పిల్లలకు కూడా తలం లేదు. నా భర్త కాలు చేయి పడిపోయింది. నేను ఇంత పెద్ద మంచి నాయన, నేను కూడా నాకేమి ఇల్విస్తుంది. ఇట్లా దొబ్బేస్తే కింద పడ్డా. మొన్న హనుమంతరావు వాళ్ళను గుండెగాళ్ళను పెడితే రేకుల కాడుకో ఎందుకు నాయన ఇట్లా చేస్తురా అంటే పట్టి నూకేస్తే కింద పడ్డాం. నూకేసిరు 5-6 మందిని నూకేసిరు ఆడపిల్లల్ని. ఇప్పుడు మీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 50 ఏళ్ళు వెళ్తాయి సార్. రాగురు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నన్ను కడుపులో పెట్టుకొని వచ్చారు మా అమ్మ నాయన. నిన్ను కడుపులో పెట్టుకొని వచ్చారు మీ అమ్మ? అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పిల్లలు అంతా ఇక్కడనే. మీ ఇల్లేది? అక్కడ ఉంది, ఆడున్నది. సో అప్పుడు గుడిచుండేనా? అప్పుడు గుడిచుండే సార్. గుడిసే ఉండే, అమ్మ ఉండే, నాయన ఉండే, మా అత్త మామ ఉండ్రి, అందరు ఉండ్రి, అందరు చనిపోయినరు. ఇప్పుడు నేను ఏం చేసేది మీరు? కంకర కొట్టాం. ఈ గుట్ట మేమే దింపినాము. అందరం కలిసి అందరం కంకర కొట్టి గాతాలు వేసి బర్మలు వేసి అవి లేచి కొంతమంది చేయిలు పోయిన వాళ్ళు, కొంతమంది తలకాయలకు దెబ్బలు తలిగి చచ్చిపోయిన వాళ్ళు ఉండ్రు, మా ఏళ్ళు పోయిన వాళ్ళు ఉండ్రు, కాళ్ళు పోయిన వాళ్ళు ఉండ్రు, బర్మ దెబ్బలు తాకి చాలా నష్టమైనాం సారు. ఆ కోరి మేమే దింపినాం. అది చెరువు కాదు, అది బండ. అది బండ. మేము కొట్టిన కంకరాళ్ళు సత్యనారాయణ అమ్ముకొని ఆయనకి 1000 రూపాయలు వస్తే మాకు 200 ఇస్తే అది పెద్ద పేమెంట్ మాకు. తెలంగాణ ఆంధ్ర ఆయన కోరి నడిపించిండు, కంకర మిషన్ పెట్టిండు. మేము ఆయన చేతి కింద పని చేసినందుకు కట్టుకోర్రి అని చెప్పిండు వాళ్ళ తమ్ముడు. ఈయన కేసేసిండు.
ఇంక ఈయన హనుమంతరావు మీకు అది చేపిస్తా, పిల్లలకి బడి కట్టిపిస్తా, మీకు బాగలేకపోతే సర్కారు హాస్పిటల్ కట్టిపిస్తా, మీకు అన్ని చేస్తా, మీకు హెల్ప్ చేస్తా, కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తా, చిన్న పిల్లలకు నోరు లేని వాళ్ళకు అందరికీ మంచిగా చేస్తా, నేను అడ్డుపడతా అని నిజమే కదా అని మా పిల్లలందరూ తువ్వాలలు అవి ఇవి తెచ్చి కుర్చీలు వేసి మా ఆయనను మంచిగా ఘనంగా పూజించారు. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంటుంది గజం ఎంత ఉంటుంది? 60,000 ఉంటుంది. సో ఇప్పుడు అంతా దాదాపు ఇప్పుడు వీళ్ళందరూ లేపేస్తే ఒక 20 ఎన్ని ఎకరాలు అంతా? వీళ్ళది ఓన్లీ 2.5 ఎకరాలు. 8,000 9,000 గజాలు ఇంటూ 6 వేసినా 9,54 5,40,00,000 ఐ థింక్ ఈ ఏరియా వీళ్ళది వీళ్ళది వీళ్ళ మొత్తం ఎలా కొడితే 54 కోట్ల 54 కోట్లు. ఇప్పుడు మిగతా ఎక్స్టెంట్లు ఎవరెవరు ఉన్నారు మరి? మిగతా ఎక్స్టెంట్లా అన్న ఇప్పుడు ఇది 580 to 583 అనేది ఇప్పుడు 27 acres నోటీసులు ఇచ్చారు కదా. సపోజ్ వీళ్ళ 2.5 acres పక్కన పెడితే ఇప్పుడు మన కంటి చూపుతాం చూస్తే అది మొత్తం మట్టితో గుడుపుతా ఉన్నారు. ఇప్పుడు అది ఏ సర్వే నెంబర్లు ఉన్నది? అది కూడా ఇంట్లోనే 580 to 583లో భాగమే. ఆ స్కూల్ కూడా ఇందులో భాగమే. ఆ స్కూల్ ఏంటంటే ఆ వేరే లేఅవుట్లో అప్పుడు ఓపెన్ ప్లాట్ ఉండే వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్తో చేసుకున్నారు. దాంతోపాటు దాని ఎదురుగా ఇప్పుడు పార్కింగ్ పెడతారు ఆ స్కూల్ బస్సులు. ఆ స్కూల్ బస్సులు కూడా దాదాపు 1.5 acre దాని మీద డిస్ప్యూట్ అయింది. అందులో హనుమంతరావు ఇన్వాల్వ్ అయ్యింది. ఏదైందో తర్వాత సంగతి మాకు సంబంధం లేదు. మళ్ళీ బోయినపల్లిలో కొంతమంది ఆయన ముగ్ధుర్ నరసింహారావు పేరెంపిస్తున్నది. వాళ్ళు ఏంటంటే రాత్రికి రాత్రి వచ్చి ఇప్పుడు మొత్తం ఈ క్వారీని మొత్తం కూడపడం జరుగుతుంది. వీళ్ళందరూ తెలుసు రాత్రికి రాత్రే ఇక్కడ మొత్తం ఇక వాళ్ళకి అయిపోతుందని చూస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇష్యూ ఏంటంటే ఎంఆర్ఓ గారు అంతం నాగమని ఉండే, మధ్యలో సుధా మేడం పోయింది, విజయ్ పోయిండు, ఇప్పుడు ఆయన రాములు వచ్చిండు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 27 acres మీరు నోటీసులు ఇచ్చినారు. వీళ్ళది 2 acres 2.5 acres ఉందనుకుందాం. మరి మట్టి కొడుతున్న ఈ క్వారీ వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు ఇల్లీగల్ కాదా, కబ్జాలు కాదా? ఇప్పుడు మొత్తం బ్లూ కలర్ షీట్లు వేసినారు, దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. ఒక్క దాని మీద కూడా యాక్షన్ లేదు, ఒక్క దాని మీద లేదు. ఆ బ్లూ కలర్ షీట్లు ఉన్నాయి మొత్తము. అంటే ఇప్పుడు 17 acres కబ్జా అవుతుంది. 17 acres వీళ్ళది ఓను 17 ఎకరాలు కబ్జానే. దాని మీద వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. కన్నెత్తి కూడా చూస్తలేరు. పొద్దుగాలు లేస్తే వీళ్ళ ఇల్లు మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకంటే మేము లోకల్గా ఉంటాం కాబట్టి మాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, భయభ్రాంతులు. అన్న మాకు నిద్ర పడతలే, ఎందుకంటే అన్ని డాక్యుమెంట్లలోనే కూలగొడుతున్నారు. అన్న మాకు ఏం డాక్యుమెంట్ అని రాజన్న ఫోన్ చేస్తూ ఉంటాడు, కొండయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు. అంటే మేము రాజేంద్ర తీసుకొని వచ్చి మేము భరోసా ఇస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు ట్యాక్సులు అధికారులు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసిరా ఏంది నోటీస్ అని అడిగినా, ఎంఆర్ఓ అడిగితే ఏం సార్ ఇది అని అంటే లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. ఈ రిపోర్ట్ని మేము హైడ్రా వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము. అప్పుడు హైడ్రా ఎంటర్ అవుతుంది, హైడ్రా విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. మాకు ఈ సంబంధం లేదంటున్నాయి. ఇక అంతే, ఇక మాకు సంబంధం లేదు, హైడ్రాకి మేము రిపోర్ట్ ఇస్తున్నాం, అదే మా పని. అప్పుడున్న నాగమణికి మేము రాత్రి షెడ్ లేదని కడుతుంటే మేము కంప్లైంట్ చేస్తా కూడా ఆమె ఏం చేయలేదు, ఇల్లీగల్ సక్సెస్ ఆమె ఇండైరెక్ట్ సపోర్ట్ చేసింది. అధికారులే సపోర్ట్ చేసి అధికారులే కళ్ళు మూసుకొని ఉండి ఇవాళ ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళకి నోటీసులు వేయలేవా డౌటే, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో ఇవి పాత ఫొటోస్ ఇవన్నీ కూడా ఏ ఇయర్ ఫోటోలు ఇవన్నీ? సో 1985 70s 80s ఫొటోస్ ఇవి. ఆనాడు వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న ప్లేసే ఇదంతా కూడా. ఇదెవరు? సో అప్పట్లో ఉన్న ఫొటోస్, వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న ఫొటోస్ ఇవి. సో ఒకసారి చూడండి, వీళ్ళే ఈ ప్లేస్లో ఉన్నారు. అంతా బండ ఇది, వీళ్ళంతా వడ్డీరోలు కాబట్టి ఆ బండ కొట్టుకొని ఆ క్వారీలో పనిచేసారు అనమాట. ఇది ఒక ఆయన క్వారీ అనమాట. సో ఇప్పుడు మరి మీరు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాం డబుల్ బెడ్రూమ్లో ఇంకో ప్లేస్లో పెడతా అంటే మీరు వద్దు ఉన్న జాగానే సార్ మాకు ఒక మీ ఇల్లు ఏడుంది? మా ఇల్లు ఇక్కడనే ఉంది సార్, అక్కడ ఇంటికి ఉంది. ఎన్ని ఏళ్ళు అయినా వీడికి? మేము 70 ఏళ్ళనే అవుతుంది మాకు ఇక్కడ వచ్చి. మా అత్త మామ మేము అందరం ఇక్కడనే ఉన్నాం. వాళ్ళు చనిపోయిర్రు, మేము ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలకు ఆదెరువు లేదు సార్. ఇప్పుడు మేము ఎట్లా మేము బతుకన్నా ఏమైనా కావాలా అన్నట్టు తెల్లని దగ్గర నిద్ర వస్తలేదు, ఎక్కడ వెళ్ళిపోవాలి ఏం కథ అని బాగా టెన్షన్లో ఉన్నాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమో సార్ మాకు తెలియదు, ఎవరు ఏం చేస్తారో మాకు అది మాట్లాడాలంటే ఎవరిని అడగాలి ఏం కథ అని ఆలోచన చేసుకుంటున్నాం. ఆ రాజును పట్టుకొని ఎక్కడికన్నా పోదామని అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం సార్, ఎట్లన్నా చేసి మీ సొంటలో పట్టుకొని ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు వచ్చినట్టే వస్తున్నారు, న్యాయం చేయాలి మీరే. వస్తారు ఎందుకు వస్తారు అని చెప్తే లొకేషన్ ఇక్కడ చూపిస్తుందమ్మా, ఈ దగ్గర అక్కడ మా ఇల్లు అక్కడ లాస్ట్కు. ఇక్కడ బండ్ల మీద వస్తారు, కార్లలో వస్తారు. ఇక్కడ దారి లేదమ్మంటే లేదంటారు, లొకేషన్ ఇక్కడనే చూపిస్తుందమ్మా అని చెప్తారు. లేదు సార్ అంటే మళ్ళీ ఇంటికి మళ్ళీ పోతారు. వాళ్ళు లోపల ఈ పని చేసిన దగ్గర మాకు తెలియదు అసలుకి. మేము ఉన్న జాగలనే మా జాగలు మాకే చాలు,
మేము మురికుండ్రల్లా బతికినాము, బండ కొట్టినాము, గంజికి అన్నీ కూడా బతికినాం సార్. మేము అన్నిటికీ బతికినాం. మేము ఇప్పుడు మహిళా సంఘాల్లో మేము గ్రూపులు తీసుకొని మేము ఏదో ఇయ్యాల పని చేస్తే ఇయ్యాలనే గడుస్తుంది మాకు. మా ఇళ్ళలో పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా పొద్దున్న నుంచి సాయంత్రం దగ్గర నిద్ర పడతలేదు. మేము పోయినాక ఏమైనా ఊరు చేస్తాప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి సార్? ఆయన డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు. ఇప్పుడు మేము ఏ జాగాలో వెళ్తున్నామో మాకు అదే జాగా చాలు, మా జాగాలు మాకే చాలు. వాడు 6 గ్యారెంటీలు అన్నాడు. ఏ గ్యారెంటీలు ఇస్తాం సార్? వాడు మొగల్ని ఇంటికాడ పెట్టి ఆడలు బస్సులలో తిరిగిపోరని ఒక్కటి ఇచ్చిడు. వాడు ఏం చేసిన? వాడు ఏమైనా చేసిండా? ఇంద్రమ్మ వచ్చినప్పుడు ఏది లేదన్న 70-75 సంవత్సరాలకించి అప్పుడు మా తాతలు, మా నాయనళ్ళు ఇప్పుడు అందరు చనిపోయారు. మా పిల్లలు ఉండరు. ఇప్పుడు వాళ్ళకన్నా ఆధారం ఉంది, ఇదే ఉన్నదే చాలు దేవుడా అని మేము బతుకుతున్నాం. మా ఇంత బతకనియకుండా కూడా ఇదేంటి సార్ ఈ నోటీసులు ఇచ్చారు? ఇక్కడ కార్లల్లో బైక్ల మీద వచ్చి ఇంత ఉన్న చోట బతకనిస్తలేరు కదా. కార్లలో వచ్చి ఏం చేస్తలేరు, చూస్తుర్రు. మొత్తం చూసి మళ్ళీ ఏమంటారు, మాకే అడుగుతారు. ఇది ఎందుకు వచ్చి సార్ ఇక్కడ తోలేదంటే లొకేషన్ ఇక్కడనే చూపిస్తామా అని చెప్తారు. లొకేషన్ ఏం చేద్దాం అంటే అందరు ఏమనుకుంటారు? మీరు మాకు అంతా అక్కడ అడివి ఉండే సార్, అక్కడ అంతా వెనక అడివి ఉండే, అంతా అడివి అంతా పూర్తి చేసి ఇప్పుడు వాళ్ళు జేసీబీలు పట్టుకొని వస్తారు, ఏం చేద్దాం? మేము అంతా ఏం చేయం సార్? మేము అంతా ఆడికి ఇడికి వండుకుంటాం. మామూలంతా మా మీదకించి తొక్కేసి ఇవన్నీ బూడ్చుకొని వాడు మంచిగా మా మీదకించి బిల్లు కట్టుకోమన్నాను. మేమైతే చచ్చిపోయినా కానీ మేము ఈ నుంచి జరగము. మేము అందరం వండుకుంటాము. మా మీదకి జేసీబీ తెచ్చి అప్పుడు మా ఇంట్లో గులగొట్టి వాని బిడ్డే, వాని అల్లుడు, వాని కూడా ఉంటారు కదా పిల్లలు. వాడు మాలాకు ఒక్కరోజు బతకమాను ఇక్కడ వచ్చి, వాడు ఒక్కరోజు బతికి చూపెట్టమాను మీ మురికాల వల్ల. సో ఇది బాగా వైరల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వడ్డెర బస్తీని కాపాడాలి. ఇట్లాంటి బస్తీలు చాలా ఉన్నాయి. చెరువు ఉంటే సరే, వాళ్ళని ఏదో వేరే ప్రాంతానికి తీసుకుపోతున్నారంటే ఒక అర్థం ఉన్నది. అది కూడా దాంట్లో ఉన్న పేదవాళ్ళని కూడా మినహాయించాలి. మేము చాలా పెద్ద పెద్ద లేఅవుట్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళ బిల్డింగ్లు చూపించినాం. ఇంతవరకు హైడ్రా ఒక్క బిల్డింగ్ కూల్చలేదు సరికదా, కనీసం ఆడ పనులు కూడా ఆపట్లే. చివరికి ఆయన గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు హైడ్రా ఆఫీస్కి వెళ్ళి బేరసారాలు నడిపిస్తున్నారు. మరి వీళ్ళకెందుకు ఈ పరిస్థితి? మీరు ప్రజాపాలన అంటున్నారు, పేదల పాలన అంటున్నారు, ఇన్ని చెప్తున్న మీరు మరి వీళ్ళ ఇండ్లు కూల్చేస్తే వీళ్ళు ఎక్కడికి పోవాలా? తక్షణమే ఈ వీడియో ప్లే అవ్వగానే ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఈ సాయంత్రం లోపుగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నోటీసులు ఇచ్చినాం, అంతటితోనే సరిపెడుతున్నాం, మీ ఇండ్ల జోలికి మేము రాము అని. ఇంకోటి ఇక్కడ అధికారులు ఏం చేస్తుంటే, ఇక్కడ అంతా యూఎల్సీలో ఉంది. కొన్ని ప్లాట్స్ ఇప్పుడు ఇక్కడే కడుతున్నారు, అక్కడ సెల్లార్ కూడా తీస్తున్నారు. అది యూఎల్సీ క్లియరెన్స్ లేదు వాళ్ళకి ఇంకా. కానీ ఈ అధికారులు ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఏంటంటే పోతున్నాడు, వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాడు, ఆడ నిలబడుతున్నాడు, నోటీస్ ఇస్తున్నాడు. నోటీస్ ఇచ్చి వాళ్ళతో బేరాలు మాట్లాడుకుంటూ ఓకే అనుకుంటే వాళ్ళకి ఇప్పటివరకు యూఎల్సీ క్లియరెన్స్ లేదు. వాళ్ళ ఇల్లు మాత్రం కట్టేస్తున్నారు. దీంట్లోనే ఇప్పుడు దీన్ని ఆనుకున్న దానికనే ఆడ ముంగట వాళ్ళకి యూఎల్సీ క్లియరెన్స్ లేదు. ఎక్కడో బయట తీసుకొచ్చి యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అది దానికి అటాచ్ చేస్తున్నాడు, పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది ఇది. మేడ్చల్ మల్కాజిగిరి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఆ పల్లవి స్కూల్ అతను అంత ఇంత దాకా కబ్జా చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ మరి ఇంకా నింపుతా ఉన్నాడు ఇది. ఇప్పుడు మరి నింపుతుంటే వాళ్ళకి మాత్రం నోటీస్ ఇస్తలేడు. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం రండమ్మా. సో ఇవన్నీ వీళ్ళ ఇండ్లు, వీళ్ళు గతంలో కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ. సో ఇక్కడ మైనంపల్లికి చెందిన అనుచరులు కూడా కబ్జా చేసిరని మాట్లాడేది. ఎటు బాయ్ కెమెరా. సో ఒక్కసారి చూడండి, వీళ్ళకి కనీసం ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు. ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిన వీళ్ళు ఉన్న ఇల్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం కొంతమంది కనీసం రేకుల షెడ్లు కూడా వేసుకోవడానికి అవకాశం లేదు. పోనీ ఇక్కడ ఒక నిమిషం ఉన్నాయి. పోనీ ఇక్కడ ఏమన్నా చెరువు ఉందా? ఇలా ఏమైనా FTLలో ఉన్నారంటే అది కూడా లేదు. మళ్ళీ పోనీ ఇలా చెరువులో ఉన్నారు, పర్మిషన్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటుంది. ఇది ఎవరిది? ఇది ఎవరిదమ్మా? ఇట్రా నీదా అది? ఒక మరి ఎందుకు ఇల్లు కట్టుకోలేదా? కట్టుకోలేదు సార్, డబ్బులు లేక కట్టుకోలేము సార్. అది డబ్బులు లేక కట్టుకోలేము. ఉన్న ఈ రేకుల గురి చేసుకున్నది కూడా తీసేది. మీరు నోటీస్ ఇచ్చిపోయారు మాకు, ఈ దాన్ని కూడా నోటీస్ ఇచ్చిపోయారు. మేము ఇల్లు కట్టుకోలే, అందరికి ఇచ్చేసారు నోటీసులు ప్రతి ఒక్కరికి. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఒకటే, మేము 70 ఏళ్ళు మా తాతలు ముత్తాతలు చనిపోయినా కానీ మేము జీవిస్తున్నాం, మేము కూడా చనిపోతాము. కానీ మా పిల్లల జీవితాలు పైసలు గతి లేక గుడిసెలు వేసుకుని బతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎన్ని పార్టీలు వచ్చినా ఇంతవరకు మాకు ఓట్లు లేనికి వచ్చి కాళ్ళు మొక్కిరు, ఏళ్ళు మొక్కిరు కొడుకులు. కానీ ఇంతవరకు ఎవడు మాకు ఇది చేసింది లేదు,
ఓ బాత్రూమ్ లేదు, ఓ డ్రైనేజ్ లేదు, ఓ కరెంట్ మీటర్ దొంగ కరెంట్ 40 సంవత్సరాలు మేము దొంగ కరెంట్ హైదరాబాద్లో వాడుతున్నాం మేము. 40 ఏళ్ళు. ఎన్నిసార్లు మాకు మీటర్లు చేయండి, మీకు గవర్నమెంట్కు మీటర్ కడతాం, మేము పైసలు కడతాం సార్ అంటే కూడా పెద్ద మనుషులు పెద్ద పెద్దోళ్ళు ఏమేమి చెప్పో వాళ్ళ కరెంట్ వీకేస్తే వాళ్ళు ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళని ఆఫీసులను సైలెంట్ పెట్టి హైదరాబాద్లో 40 ఏళ్ళ సంది దొంగ కరెంట్ వాడుతున్నాం మేము. ఫైన్లు కట్టించారు, కేసు వేసారు మా మీద. అయ్యా మాకు మీటర్ వేయండి, మేము కడతాం. ఎక్కడెక్కడ ఎర్రగడ్డ మెయిన్ ఆఫీస్ కాడికి పోయినాం, ఆధార్ కార్డు మీద మీటర్ వేయమని చెప్పారు. ఓ ఇండిపెండెంట్ బాండ్ పెట్టుకొని ఉన్న దినాలన్నా మీటర్ వేయాలి కదా మాకు. కేసులు వేస్తారు వాళ్ళే, చేసేది వాళ్ళే. ఇప్పుడు ఇక్కడే పుట్టి ఉంటారు. అసలు నాకు 46 ఇయర్స్ సార్. 46 మా తాతలు ముత్తాతలు చనిపోయి ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. ఇప్పుడు నేను కూడా దగ్గరకు వచ్చినాం. రేపు పిల్లల భవిష్యత్తు మీ ప్రభుత్వానికి సోయి ఉండాలి, ఒక్కడైనా సోయి ఉండాలి. వాళ్ళకు ఇప్పుడు 50 కోట్ల రూపాయల విలువ చూసి ఇప్పుడు నోటీస్కి నీకు వచ్చిన సోయి వచ్చింది, మరి మాకు ఇంత పట్టలు నీకు సోయి రాలేదా మీకు? పట్టలు ఇస్తే ఎక్కడ పోయింది? 58 అన్నారు. అప్పుడు ఎప్పుడు అది 94 జీవో వచ్చింది, స్టార్టింగ్ జీవో రామారావు, ఎన్టీ రామారావు జీవో ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పెట్టినాం అప్లికేషన్లు, అది కూడా పట్టయ్యలే. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన జీవో 58, 59 పెడితే కూడా రెగ్యులేట్ చేసినాం. అది పోయి ఎంఆర్ఓ దగ్గర పోతే అది కోర్టులో కేసు ఉందంటే మరి ఎట్లా మేడం మా పరిస్థితి అంటే కోర్టు ఆర్డర్ వచ్చినాక చూస్తాం తీ అన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మాకు పట్టాలు ఎవరు ఇవ్వాలి. సో మాట్లాడదాం. సో చూడండి, వీళ్ళన్నీ కూడా రేకుల షెడ్లు, కనీసం ఇల్లు కూడా గోడలు కూడా లేకుండా వీళ్ళు కవర్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనుక వీళ్ళు ఒకవేళ కట్టుకొని ఉంటే ఆనాడే డబ్బులు ఉండి మరి వీళ్ళ ఇళ్ళకి నోటీసులు వచ్చేవా? ఇక్కడ ఒక బడా పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కనుక పొరపాటున వచ్చిర్రు అనుకుందాం, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇల్లు కూల్చే వాళ్ళ మీరు? వీళ్ళు రేకులు ఉన్నారు కాబట్టి, గుడిసెలు వేసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళ ఇల్లు అల్కగా దొరికినాయి. సో ఇవన్నీ ఇంతకుముందు ఆక్యుపై చేసుకున్నారు, కడతనే ఉన్నారు. సో అది స్కూలు, ఇది పల్లవి స్కూలు. మొత్తం ఆయన బ్లూ షీట్లు వేసిండు, మట్టి అంతా లోపలికి పోస్తున్నాడు. బస్సులు పెట్టుకుంటున్నారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పక్కా సర్వే నెంబర్ ఏదైనా పెట్టేసేసి దాన్ని ఎన్ఓసి పెట్టేసేసి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తుండు. పర్మిషన్ ఒక్కొక్క పర్మిషన్ మీద 5 లక్షలు 10 లక్షల రూపాయలు డిమాండ్. అంటే ఇప్పుడు కాంప్లెక్స్కి అయితేనేమో ఇంత అమౌంట్. ఇవన్నీ ఎన్క్రోచ్మెంట్సేనా? ఇవన్నీ కబ్జా, సేమ్ సర్వే నెంబర్. సో ఇప్పుడు నోటీసులు ఇచ్చిన దాంట్లో ఇదంతా ఉన్నది. అట్లా వెళ్దామా? పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. చిన్నగా పల్లె హనుమంతరావు దారిచ్చుకున్నాడు. మేము ఎందుకు సారు ఆయన అంటే రౌడీలు మంటలు పెట్టుకొని ఇటుకెళ్ళి కూర్చున్నారు. తెల్లారులు లేడీస్ పోలీసుని పెట్టించారు, కానీ వాళ్ళని ఏం అంటలేరు అని మేము గమ్మునున్నాం. ఇప్పుడు లాస్ట్ కోసం మా ఇంట్లో తీసేస్తా అంటారు. అంత ఉన్నా రౌడీలను పెట్టి నడిపించారు. ఈ కబ్జాలు చేసినప్పుడు రౌడీలు లేడీస్ పోలీసు తెల్లం దాకా మంటలు పెట్టుకొని కుర్చీలు వేసుకొని తాకుట కూర్చురు. అట్లా మా వాళ్ళని ఏం అనలేరు. ఇప్పుడు కూడా ఏమన్నారు, కానీ మా ఇంట్లో మేము ఉన్నాం. నువ్వు ఏమన్నా చేసుకో, మా ఇంట్లో కాడికి రాకుండా ఉంటే చాలు. నువ్వు మొత్తం అమ్ముకో, మాకు అవసరం లేదు. ఏమన్నా చేసుకో. రౌడీలు మీరు అడిగిరా ఎందుకు వస్తున్నారు? పోలీసు వాళ్ళు వచ్చారు అడిగితే. ఇంకెవరన్నా సరే వీళ్ళు లేడీస్ తో మాట్లాడిద్దాం. ఎవరన్నా మాట్లాడతారా? ఆమె ఇంకా ముందుకు రారు ఎవరన్నా? ఏమమ్మా ఏం సంగతి? ఒక్కొక్క మాట్లాడ. ఏం సంగతి? గిట్లా ఉండి కంకర కొట్టినాం సార్. ఏడా? ఈడ ఈ బండ. ఏంది ఇల్లేది? గీడ ఉండదు. పక్కన నీ ఇల్లా? ఎప్పుడు ఫోటో ఇది? ఓ ఎప్పుడో దిగినాం. గిట్ల జాగాలు వస్తాయని, కరెంట్ వస్తుంది. చచ్చిపోయిండు. ఎవరు తీసిరు ఈ ఫోటో? నేనే అప్పుడు తీసినాం. గవర్నమెంట్ దింపింది. వచ్చి ఇంట్లో కలిసి పనులు తీసుకొని గవర్నమెంట్ దింపింది. మేము దిగలే కాశీన ఇంటింటికి వచ్చి దిగి కొనిపోయిండ్రు. నుంచి పోవాలంటారా? అదే మాట ఇప్పుడు వెళ్ళింది. ఏం చేద్దాం? నేను చావా నీకైనా ముసలోడు వచ్చిండు. ఒక కొడుకున్నాడు, 2 మన్మన్లు ఉండరు. వాళ్ళ జీవితం ఏమి దానికి దండలాడుతుండ. ఎన్ని గజాలు ఉంటది నీది ఇల్లు? ఇదో గిన్నె ఉండదు. 50 గజాలు ఉంటదా? అంతే ఉంటది. అంతే ఉంటది.
ఎన్నేళ్ళ నుంచి అంతకుముందు ఏం చేసేది, ఏం పని చేసేది పెద్ద మనిషి నువ్వు? కంకర కొట్టినాం బిడ్డ, కంకర కొట్టిర్రు. కంకర కొట్టుకున్నాం, సంకటి తిన్నాము, నిరిపోడి తిన్నాము, పుండికూర ఎరుకొచ్చుకున్నాం, పుండికూర ఎరుకొచ్చుకొని వండుకొని తిన్నాం. మేము మంచిగా ఇప్పుడు తింటుండారు కూరగాయలు అవి ఇవి అని. మాకు లేవు, లేవు, అన్నం ఎక్కడ తప్పుడు? అన్నమే లేదు. ఇంత కూర బరకొచ్చుకునాలి, ఇంత పుండికూర, ఇంత గుండుగురు ఇటుకెళ్ళి చెట్లు పెరిగిన దాంట్లో బరక రావాలి, వండుకునాలి, తినాలి. కంక పోయి ఇక్కడికి బొడ్డ కొట్టాలి. ఏమైంది తలకాకు? రాయివాడి గడ్డ చెప్తుంది రాయివాడి చిన్నగా అయ్యి ఇంత ఇంత పోయి ఇట్లా అయ్యింది. ఏది అప్పుడు కంకర గంప మూస చిన్న చిన్నగా పెద్దగా అయిపోయింది. చూపించుకోలే? చూపిస్తుండే మస్తు దవాఖాన తిరిగి తగ్గుతలేదు. తగ్గలేదు. నీయాసంటి వాళ్ళు ఏమంటారంటే దవాఖానకు పోతే పిల్లలు తగ్గుతారు పక్క పక్క, అబ్బా ఇంకా ఉండవు నువ్వు ఇంకా ఉండవు అంటారు. ఇక అయితే ఇక మా మమ్మీ మీ అమ్మనా? అమ్మ అయితే మేము వచ్చి కనీసం 1970ల వచ్చినాం. ఏ ఊరు ఉండే మీది? మహబూబ్నగర్ ఉండే. 70లో వచ్చి ఈడున్నాం మా తాతల జమాన్లా. ఈడ ఉండి రాళ్ళు కొట్టి కోరి ఉండే, రాళ్ళు కొట్టి బతికేవాళ్ళం. తర్వాత మా తండ్రులు అప్పుడు మేము చిన్న పిల్లలం, పాలు చెక్క పిల్లలం. తాతల తరం అయిపోయింది, తండ్రుల తరం అయిపోయింది, ఇప్పుడు మా తరం వచ్చింది, మా తరం. అయితే మేము చిన్నప్పటి సంది ఇక ఇట్లా పెద్ద మంది చెప్పినప్పుడు దత్తాత్రేయతో కానీ జనార్దన్ రెడ్డితో కానీ అప్పటి సంది తిరిగేవాళ్ళం. ఈ ఫోటో ఉంది కదా, ఇది ఎప్పుడు అప్పటి సంది. వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చేవాళ్ళు, మీకు చేస్తాము, ఇల్లు ఇస్తాము, పట్టాలు ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, అది ఇస్తామని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పగానే మళ్ళీ చేస్తారు కానీ నమ్మకంతో ఉండేవాళ్ళం. మళ్ళీ ఏ మీటింగ్ అయినా రాండి, ఏ పార్టీ మీటింగ్ అయినా అంటే మళ్ళీ ఆ మీటింగ్లకు వాడుకోం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, రాజకీయంగా వాడుకునేటోళ్ళే, అంతా వాడుకుంటోళ్ళే తప్ప కానీ ఈ జొన్న బండకు ఏదైనా చేద్దామని నా కొడుకు ఎవరు లేడు. అంటే ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే ఇది అంతా అయింది, అయిపోయింది. నా మనసులో మాట చెప్తున్నా. ఇప్పుడు మా తాతల తరం అయిపోయింది, తండ్రుల తరం అయిపోయింది, మా తరం ఉంది. మా పిల్లల గురించి 4th జనరేషన్ కూడా కొట్లాడాలి. ఈ పరిస్థితిలో ఈ ల్యాండ్ విషయంలో వస్తే ఆడ ఎంఆర్ఆర్ రావచ్చు, రేవంత్ రాజు, దీనికి సావడానికి సిద్ధం, చంపడానికన్నా సిద్ధం, దేనికైనా రెడీ. వీడికెళ్ళి మాత్రం కదిలే ప్రసక్తే లేదు. ఆడ ఎంఆర్ఓ రాని, పోలీసు రాని, అమ్మ మీద ఎవరని రాని, రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు. సొంతంగా కొట్లాడదాం అనుకున్నాం. ఆల్రెడీ బాంబులు పెట్టి బాంబులు లేపి రాళ్ళు కొట్టలేము. బాంబులు పెట్టడం పెద్ద లెక్కేం కాదు. లేపేయాలని తలుచుకుంటే లేపేస్తాం, సావడానికి కూడా చేస్తాం. కానీ వీడికెళ్ళి జరిగే పరిస్థితి లేదు. ఓకే, ఇగో పెద్ద మనిషి ఉన్నాడు ఇలా, ఫోటో జాగ్రత్త. ఓకే, ఇది మీద మిల్లు ఇల్లు ఎవరిదమ్మా? ఎట్లుంటారు మరి? నీట్ కష్టమే ఉన్నట్టుంది ఉండడం కూడా. కరెంటు లేదు, ఒక నీళ్లు లేదు, ఒక గుడి చేసుకున్నా కూలిపోయినా కానీ మేము ఈ స్థితిలో ఉన్నా కానీ మా ఇంట్లో తీసేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళిపోతాం చెప్పు. ఇప్పుడు చేసుకుంటేనే తినేవాళ్ళము. 15 రోజులు సార్ మేము నిడుదల పోకుండా తిండి తినకుండా ఉంటున్నాం మేము. మరి మా పరిస్థితి ఏంది మీరే చూడాలి సార్. మాకు ఆస్తులు వద్దు, సంపద వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు. సో ఇదంతా మనం ఇప్పుడు నిలబడ్డ ప్లేస్ అంతా కబ్జానే టోటల్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ 582, 583 సర్వే నెంబర్ అంతా కబ్జానే. ఇగో అట్లా షెడ్లు ఏర్పాటు చేసుకొని ఈ మొత్తం కబ్జాలు చేసిరు. మరి ఫస్ట్ వీళ్ళ మీద పడాలనా లేకపోతే పేద ప్రజల ఇల్లు కూడా కొట్టాలనా? రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఇక మీరు ప్రజల పక్షాన ఉన్నారా లేదు లేకపోతే ఇట్లాంటి వాళ్ళ పక్షాన ఉన్నారా అని తెలుసుకోవాలి. సో ఇదంతా ఒక్క నిమిషం. సో ఇదంతా వీళ్ళు అప్పట్లో క్వారీ ఉండే ఇదంతా రాళ్ళు కొట్టుకున్నారు అనమాట. చూడండి ఎంత హైట్లో ఉన్నారు వాళ్ళు, పైన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇదంతా ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. చెరువు కాదు యాక్చువల్గా. ఈ బండ కొట్టడం వల్ల లోపలికి అయిపోయింది అంతా. ఈ బండ కొట్టిన వాళ్ళంతా ఈ ఒడ్డరోళ్ళే, ఈ బ్లూ షీట్ అంతా. ఇప్పుడు ఈ సేమ్ సర్వే నెంబరా? సో వీళ్ళ బస్సులు కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. వీళ్ళంతా బ్లూ షీట్స్ పెట్టుకొని
ఇప్పుడు ఇదంతా రాయి రాయే క్వారీ ఇదంతా రాత్రి పూడ్చారు. దాదాపు 50 ఫీట్ లోతుంది ఒకప్పుడు ఇది మొత్తం 50 ఫీట్ల లోతు ఇంత మట్టి పూడ్చారు రాత్రి మొత్తం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 582, 583 అండర్ అర్బన్ ల్యాండ్ సీలింగే. మరి వాళ్ళు అర్బన్ ల్యాండ్ సీలింగ్ నోటీసులు ఇచ్చారుగా, మరి వీళ్ళకి ఎందుకు వేయలేదు? వీళ్ళందరికీ వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఆ స్లాబ్ ఎట్లా వేసినారు? మొత్తం ఇదంతా క్వారీ అయినప్పుడు ఇది 100 కోట్ల ప్రాపర్టీ. ఇప్పుడు వాళ్ళని వెకేట్ చేపిస్తే 50 కోట్ల అదైతే పోతుంది. ఇది కబ్జా చేస్తే ఇంకొక 150 కోట్లు, మొత్తం 200-300 కోట్ల ప్రాపర్టీ ఇది. 27 ఎకర్స్లో దాదాపు 17 ఎకరాలు మొత్తం కబ్జానే. కంటి గర్వం అక్కడ చూడండి, అక్కడ చూస్తే ఇదంతా కబ్జానే. మట్టి ఎవరంతా ఓరబోసారు? మట్టి అని అంటే ఇప్పుడు ఇలా వేరే పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్ధం నరసింగ్ యాదవ్ పేరు అంటున్నారు, మరి హనుమంతరావు అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్గా పేర్లు మనం చెప్పకూడదు. కానీ మొత్తం మీదే కబ్జాదారులు, ఎంక్రోచర్స్ వీళ్ళు ఇక్కడ వచ్చి మట్టి పూడుస్తుందండి. దాదాపు 50 ఫీట్ లోతు ఉండే మొత్తం ఇది క్వారీ. ఒకప్పుడు చాలా డౌన్ ఉండే. ఇంత మట్టి ఎట్టు వచ్చి మేమే షాక్ అవుతున్నాం. బట్ ఏదైనా కానీ ఏమంటున్నానంటే ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు ఇచ్చినారు. 582, 583, 27 ఎకర్స్కి ఇచ్చినారు. మరి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ కన్ను పడుతుంది? వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? హైడ్రాకి ఇవి కనబడతాయి. ఓన్లీ 2 సర్వే నెంబర్లే గవర్నమెంట్ ల్యాండ్ మిగతాయి చుట్టూ. మిగతా అంటే పక్కన సర్వే నెంబర్ 13 ఉంటుంది. ఇదంతా 582, 583 అవుతుంది కాదా? సీలింగ్ లేదు. ఇది మాత్రమే సీలింగ్లో ఉంది. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదన్న. ఇది ఏంటంటే పట్టదారులు అప్పట్లో ముస్లిమ్స్ ఉండే, లాలమియా వాళ్ళు ఏంటంటే ఎవరు మన ఈయన సత్యనారాయణకి లావాదేవీ జరిగింది, కొనుక్కున్నాడు. అది కొనుక్కోలేదు, సంథింగ్ అయింది. అయితే ఏంటంటే ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్కి రెగ్యులరైజ్ చేయించుకోలే. అప్పట్లో రెగ్యులైజ్ చేసుకున్నారు కదా. ఈ డిస్ప్యూట్స్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి అనేసరికి రెగ్యులైజ్ చేయించుకున్నారు. అది యూఎల్సీలో పడిపోయింది. మిగతాది 18 ఎకరాలు లేఅవుట్ చేసేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నాడు. ఇది అట్లనే ఉండిపోయింది. యూఎల్ సీలింగ్లో ఉండిపోయింది అంతే తప్పించి ఇది కూడా యాక్చువల్గా సర్కార్ ల్యాండ్ కాదు. బట్ ఆ రికార్డులు అట్లా ఉండిపోయింది అంతే. సర్కార్ ల్యాండ్లో పడిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ కన్నుపడతా ఉన్నది. సీలింగ్లో ఉంది. ఇప్పుడు వచ్చి మీరు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అక్షరాల అర్బన్ ల్యాండ్ అంటే ప్రభుత్వం ల్యాండే. ప్రభుత్వం ల్యాండ్ను వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు అన్నదే మనం మెయిన్ ఆరోపణ. వాస్తవం కదా. జస్ట్ ఒక 2 ఎకరాలు ఇప్పుడు వడ్డగుడిసెలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద పడడం కాదు. ఈ మొత్తం టోటల్ 25 ఎకరాలు. ఈ 25 ఎకరాల కబ్జాని అయితే మరి దాని గురించి అయితే తీయాలి కదా. ఫస్ట్ ఈ 25 ఎకరాలు నువ్వు ఆక్రమించి చూపి. ఫస్ట్ 25 ఎకరాలు నువ్వు ప్రభుత్వం పరం చేసుకో. తర్వాత 2 ఎకరాల గురించి మాట్లాడదాం మనం. అవునా కదా. ఫస్ట్ 25 ఎకరాలు తీసుకోరి. 25 ఎకరాలు తీసుకున్న తర్వాత అప్పుడు మేము కూడా అరే రేవంత్ రెడ్డి మంచి పని చేసిన రాబోయ్, ప్రభుత్వ భూములు కాపాడుతున్నాడు, మంచి పని చేసినాడు, మేము కూడా 100% సపోర్ట్ చేస్తాం. వీళ్ళు 58 జియో కింద అప్లై చేసుకున్నారా? వీళ్ళందరూ చేసుకున్నారు. యాక్చువల్లీ ట్యాక్సీలు కూడా కడుతున్నారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి. వాస్తవంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళకు పక్క రోడ్లు వేస్తామని చెప్పి, ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్పి అన్ని రకాల మనము హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు ఎక్స్టెప్సీ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు పేదలు గుడిసెలు వేసుకున్నారు కాబట్టి మీకు రోడ్లు వేపిస్తాం. వెనుతాడున్న ఒక 300 ఓట్లు ఉన్నాయి కాబట్టి అరే మాకే ఇయ్యరని అందరూ అన్ని పార్టీలు వీళ్ళను ఓటు మలుచుకునే ప్రయత్నం చేసినాం. వాస్తవంగా చెప్పాలంటే అది తప్పులేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే స్పెషల్గా మొత్తం 5 లక్షలు పెట్టి లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అంటున్నావు కదా. ఇది నీ ప్రభుత్వ భూమే కదా. ఈ 27 ఎకరాలు కదా. 27 ఎకరాలు 25 ఎకరాలు తీసుకో. ఈ 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎవరు జెన్యులు ఉన్నారు, ఎవరు పాతోళ్ళు ఉన్నారు, ఎవరు కట్టుకున్నారో సర్వే చేయించి వాళ్ళకి పట్టాలి ఇస్తే నీకు అందరూ పాలాభిషేకం చేస్తారా? పెద్ద మనిషి ఏం లేదు సార్. మేము ముసలోళ్ళమైన మా తండ్రి గారు చనిపోయినారు. మేము కూడా దగ్గర అవుతున్నాం. ఏం చేసేది? బండ కొట్టినాం సార్. బండ కొట్టి బతికినాం. ఇప్పుడు అది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ మంచిది అని ఓటేసినందుకు మమ్మల్ని బూట్కాలతోనే తంతున్నాడు వాడు. ఏడవాడి సావాలి. ఇది కోరైనా ఉంటే అందులో వాడి సత్వం పిల్లలు తల్లమని ఉండం అయ్యా. అది కూడా బుడిపిచ్చి కబ్జా పెట్టి ఏడ తావాలి. మేము ఎక్కడ పోవాలి? మేము కొట్టుకున్నదానే మాకు అమ్ముకున్నాము, తీసుకున్నారు, బతికినాం. ఇప్పుడు వాళ్ళు కబ్జా పెట్టుకోరి. కానీ మా గుడిసెల అడుగు ఎందుకు వస్తారు? ఆనాడు లేని ప్రభుత్వాలు అన్ని హామీలు ఇచ్చినవి, అన్ని రకాల ఎన్నుకుంటూ వచ్చినాం. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు? మా జనార్దన్ రెడ్డి గుడిసె దొంగి చూసిపోయాడు. ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగినాం మస్తు పెట్టి కూడా ఆయన మంచిగానే చేస్తాన్నాడు కానీ ఆయన అంతనే కాలం అయిపోయాడు. ఇక మళ్ళీ ఇంకొకరు వచ్చిరి. ఇదే మాది. ఇప్పుడు లాస్ట్కి వచ్చి హైడ్రన్ అంట ఏదో కూల్ చేస్తున్నారు అపార్ట్మెంట్లు, అవి తగిలిస్తారంట. ఏం చేసేది లేదు. మా ప్రాణమే శరణ్యం. గవర్నమెంట్ని ఏం చేయలేము. నిన్ను కూడా ఏం చేయలేము సార్. మేము నీవు ఇంత లేచే మొగడవే నేను కార్లో ఇగ్నోర్ చేసుకొని పోతే నీవేం చేసినావు? నీకేదో 4 సపోర్ట్ ఉండబట్టి నిలబడి ఇలా బతుకుతున్నావు, రిపోర్ట్ చేస్తున్నావు. నీకు తెలివితేటలు లేకపోతే నువ్వు ఉండేతోడు కావు. నేను చూసిన కాడికి టీవీలో. కానీ ఇవాళ
నీవు నీతిగా కొట్లాడినావు, నీతిగా ప్రజల తరపున ఉండవు కాబట్టి నీకు భగవంతుడు ఇక్కడ పోయిస్తున్నాడు, రిపోర్టర్గా పనిచేస్తున్నావు. కానీ మాకెవ్వరు లేరు సార్. ఒక దేవుని లేక వచ్చిన వచ్చేదాడు అన్నా నేను. సార్ నేను టీవీలో చూసిందో చెప్తూ ఇప్పుడు రియల్గా చూసిన సార్ నిన్ను కార్లో ఎగ్జామ్ చేసి తీసుకుపోయినా లేదా? మాకు మట్టుకు పుణ్యం కట్టుకో. ఎక్కడ పోయి ఎవడొస్తాడు? మేము తప్పు చేయలేదు సార్. ఏమన్నా తప్పు చేసినామా? మాకు సావేశ్వరణ్యం ఏది లేదు. వాడు ఏమైనా చేసుకొని రేవంత్ రెడ్డి మాకు ఎంత ఇస్తాడో అంత ఇచ్చి మాకు పట్టాలు చేసిస్తే వానికి మొక్కుతాం. సరే దీన్ని ఒకసారి మీరు లొకేషన్ చూడండి. నేనున్న లొకేషన్ ఫుల్ స్క్రీన్ మీద ఓకే నేను పెడతాను. ఫుల్ స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు. మీరు టీవీలో చూస్తున్నారు. పైన మీకు పల్లవి మోడల్ స్కూల్ కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్లో ఉన్నది మేమున్న లొకేషన్. చూడండి ఎంత టోటల్గా ఇక్కడ లోపలికి వచ్చి ఈ స్కూల్ వాళ్ళు కబ్జాలు చేసిరో. ఇక్కడ స్కూలు పల్లవి మోడల్ స్కూల్ కబ్జా చేసింది. ఇటువైపు వస్తే ఇటు మైనంపల్లి అనుచరులు వాళ్ళ దందా వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళుగా దాదాపు 25 ఎకరాల భూమి కబ్జా పెట్టిరు. ఇప్పుడు ఈ 2 ఎకరాల మీద వచ్చి పడ్డారు. 2 ఎకర్స్లో ఈ పేదల ఇంట్లోనే వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. మరి పల్లవి మోడల్ స్కూల్ అయినా కూడా నాకు వచ్చింది నోటీస్ అని పైకి ఎత్తి చూపించాలా? ఓకే, మరి ఈడ మైనంపల్లి అనుచరులు అంటున్న వాళ్ళు ఆడ పెద్ద వేసి ఒక పెద్ద బౌన్సర్లే ఉన్నారు ఆడ ఏకంగా. వాళ్ళు చూపించాలి వాళ్ళకి వచ్చిన నోటీసులు ఏందో. అసలు ఇవన్నీ గులగొట్టి పడేయాలి కదా ఫస్ట్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 27 ఎకరాల భూమి ఉంది. ఈ వడ్డెరోళ్ళకున్న భూమి వాళ్ళ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఏరియాలో అల్వాల్ ప్రాంతంలో ఎవరెవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ 25 ఎకర్స్ని కూడా తీసుకొని వీళ్ళకి ఇందులో ఇల్లు కట్టియాలి. 50 గజాలు ఇస్తారా, 60 గజాలు ఇస్తారా, లేదు ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా, ఏం చేస్తారో వీళ్ళకి ఇది చెందాలి. తక్షణమే ఈ పల్లవి మోడల్ స్కూల్ ఈ పార్కింగ్ ఏరియాని తీసి అవతల పడేయాలి. ఈ కన్స్ట్రక్షన్స్ ఎవరెవరైతే సరే కొంతమంది ఆక్యుపై చేసుకున్న వాళ్ళు కూడా కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని టచ్ చేయకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అవిటిని ఇమీడియట్గా కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ నోటీసుల మీద ముందుకెళ్తే ఇక మీ రాత మీరు రాసుకున్నట్టే. ఇక నాశనం అయిపోతారు. ఒకవేళ కనుక ఇది కూల్చేయాలి అన్న ఒక ఆలోచన కనుక మీరు చేస్తే, బుల్డోజ్ చేస్తే, తక్షణమే మీ నోటీసులు వెనక్కి తీసుకోండి. అవసరమైతే మీ దగ్గరికి వస్తాం, మీ ఇల్లు కట్టిస్తాం, మీకు డ్రైనేజ్ చేస్తాం, రోడ్లు వేస్తామని వీళ్ళకి హామీ ఇవ్వండి. మీకు దండేసి దండం పెడతారు. సో ఇంతమంది పాప అంతా 60-70 సంవత్సరాల వయసున్న వాళ్ళు వీళ్ళంతా 60-70 ఏళ్ళు ఇక్కడే ఉన్నారు. తాతలు పోయిర్రు, తండ్రుల కాలం నడుస్తున్నది, కొడుకులు ఉన్నారు, మనవళ్ళు కూడా వచ్చిర్రు. 4th జనరేషన్ నడుస్తున్నది. ఇప్పుడు 4 జనరేషన్గా ఇక్కడే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా మీరు ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళ ఇల్లు కనిపిస్తాయి, చిన్న చిన్న రేకుల ఇల్లు. ఇక ఇవన్నీ కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇవన్నీ వాళ్ళు పనులకు పోతలేరు. ఇక ఈయనే కూర్చున్నారు, ఏడా జేసీబీ వస్తుంది ఎవరా బాబు అని. సో వాళ్ళు ఎంత మెంటల్ టెన్షన్కి గురవుతారు. మా ఇల్లు ఉంటుందా పోతుందా అని ఎంత మెంటల్ టెన్షన్కి గురవుతారు. బండ కొట్టి అప్పుడు చచ్చిపోయారు. ఎట్లా బండ కింద పడ్డారా? బర్మలేసి రాళ్ళ మీద పడ్డా చచ్చిపోయారు అట్లా. ఓకే, ఏ ఇయర్లో అంటే డేటు చూడు, ఏ సంవత్సరంలో జరిగింది? 1992 ఉన్నట్టుంది. 2006లో మీ అమ్మగారు చచ్చిపోయినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? మేస్త్రి పని చేస్తాను. మీ ఇద్దరా? మరి మీ ఇద్దరు 2 ఇండ్లు ఉన్నాయా మీకు? 2 ఇండ్లు ఉన్నాయి. ఒకటే ఇల్లు ఉంది. ఒకటే ఇంట్లో ఇప్పుడు తమ్ముడు నేను సపరేట్ ఉంటున్నాం. ఎన్ని గజాలు? అది 80 గజాలు ఉంటుంది. 40-40 ఉంటున్నాం. మాకు ఏంటంటే ఒక డాడీ పేరు మీద ట్యాక్సీ ఉంది. ఆ ట్యాక్సీ బి మాకు వస్తలేదు. ఆ ట్యాక్సీ వస్తే మేము గవర్నమెంట్ ట్యాక్సీ కట్టడానికి మేము రెడీ ఉన్నాం. మాకు ట్యాక్స్ అనేది రావాలి. పాతది డాడీ పేరు మీద ట్యాక్సీ వచ్చింది. ఆ ట్యాక్సీ మేము కట్టాలంటే అది ఆర్మీలో పడ్డది. అది కానీ మున్సిపల్ ఆఫీస్ చుట్టుముట్టు రోజుకు లేదన్నా 2-3 సార్లు తిరుగుతున్నాం. అయినా ఆ ట్యాక్సీ రావట్లేదు మాకు. ఆ ట్యాక్సీ వస్తే మేము గవర్నమెంట్కి ట్యాక్సీ కడతాం. మేము మున్సిపల్ తిరిగి మాకు యాసకు వచ్చింది. మేము హ్యాండిక్యాప్ సార్, మాకు ఏదన్నా మాకు గవర్నమెంట్ పింఛన్ కూడా ఇస్తలేరు. మాకు మేము ఏడికి పోయినా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మాకు పింఛన్ అన్ని ఇప్పియాలి. లేదంటే మాకు ఇప్పుడు రోడ్ లేవు, డ్రైనేజ్ కూడా లేదు సార్. మన ఎంఆర్ఓలు వచ్చి ఇచ్చిపోయారు సార్ నోటీస్. ఓకే, సో ఈ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు ఇంకా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా వీళ్ళు స్కూల్ వాళ్ళు పార్కింగ్ కోసం ల్యాండ్ అంతా కబ్జా చేసిన బస్సులు కూడా మనకు కనబడుతున్నాయి చాలా క్లియర్గా. టోటల్ 1.5 ఎకరం ల్యాండ్ ఉంది అటు లోపల. సో ఇదంతా ప్లేస్ చూడండి. ఓకే 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 ఇదంతా మొత్తం పర్లేదు
ఏడా గుడి ఉందాడా ఎప్పుడు ఎప్పుడు పెట్టిరా గుడి మా తండ్రి గారు పెట్టిండ్రు అది. పోదాంపా. ఇప్పుడు ఇంత లోతు నింపేసారు. ఇప్పుడు ఈ బండి ఎందుకు కొడతలేరు? ఇక ఆపేసిరు, పర్మిషన్ లేదా? ఇప్పుడు ఈ బండ కొట్టుకోవచ్చుగా మీరు, లేదా? బండ కొడితే ఇప్పుడు బాంబులు వెళ్తున్నాయి, మా ఇల్లు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే బయటికి బండ తెచ్చుకొని కొట్టుకుంటున్నారు అనమాట. బయటికి రాళ్ళు తెచ్చుకొని కొట్టుకుంటున్నారు ఇప్పుడు. సో వాళ్ళ టెంపుల్ అంటే ఇది 1970s 80sలో డేట్ ఉంది. 1986 టెంపుల్ అది. వాళ్ళ డేట్ కూడా రాసుకున్నారు. 86లో వీళ్ళు ఇక్కడ పూజలు చేసుకునేది అనమాట. సో తక్షణం గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. సాయంత్రంలోగా మీకు వీళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇది చాలా అన్యాయం, దుర్మార్గం, అరాచకం. హైడ్రా మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కూల్తలేవు, కానీ వీళ్ళకి మాత్రం కూలుతున్నాయి. వీళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తున్నారు. మేము చేసిన వీడియోలు కనుక మీరు చూస్తే వాస్తవం అంతా మీకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తున్నారో ఏమవుతున్నదో కానీ దీని వెనకాల మరి వేల కోట్ల రూపాయల బేరసారాలు జరుగుతున్నాయా? ఒకవేళ అది జరగకుండా మీరు పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేస్తుంటే మరి వీళ్ళకెందుకు నోటీసులు వచ్చినాయి? ఏదో జరుగుతున్నది మొత్తానికైతే, కానీ ఇది చాలా డ్యామేజ్ అవుతుంది. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది పులి మీద సవారీ లాంటిది హైడ్రా అని. డేటా సో అప్పుడు కట్టుకున్న గుడి అనమాట ఇది. సో తక్షణమే వీళ్ళకి ఇచ్చిన నోటీసులని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. కెమెరామెన్ అభిజిత్తో రఘు, మన తొలి వెలుగు.